क्या है ये? क्यों ऐसा कॉलेज का इज्जत बर्बाद कर रहे हैं आप? कॉलेज का इज्जत है सही ना? आप ही तो पढ़ रहे हैं इस कॉलेज में, आप ही तो पढ़ रहे हैं इस कॉलेज में। आप नहीं मानते क्या? ये कॉलेज आपका कॉलेज है, नहीं मानते आप? सर कॉलेज हम लोग का है ना सर, हम लोग की कुछ यहाँ पे नहीं। కాలేజ్ లేదు, హాస్టల్ లేదు, మాకు ఏ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు సార్. ల్యాబ్స్ లేవు, ఎక్విప్మెంట్స్ లేదు, స్టాఫ్ సరిగ్గా ఉండదు సార్. వాటర్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఏది ఉండదు సార్. ఫెసిలిటీస్ కూడా లేవు సార్ అసలు. సార్ మే వస్తే ఇంకొక జూనియర్ బ్యాచ్ వస్తుంది సార్. ఆ బ్యాచ్ వచ్చేలా ఉంది కానీ మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ లేదు, కాలేజ్ లేదు, ఏది లేదు సార్. క్యాబిన్ కి మీకు మార్క్స్ ఎన్ని, ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని, అటెండెన్స్ ఎంత సస్పెండ్ చేస్తాను అంటారు సార్. మాకు ఎట్లాంటి ఫెసిలిటీ లేవు సార్. డ్రింకింగ్ వాటర్ ఉండదు. కాదమ్మా డిపార్ ఎందుకు చేస్తా అంటాడు? ఏమో సార్, ప్రతి దానికి అడుగుతే డిపార్ చేస్తారు మిమ్మల్ని. పంపించాను. కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్ వచ్చేసి 1 year పైన అవుతుంది. ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక గర్వం అంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మిగతా అన్ని కాలేజెస్లో డెవలప్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఏమీ లేదు. కాలేజ్ కన్స్ట్రక్షన్ పక్కన పెడితే మాకు ల్యాబ్స్ లేవు సరిగా, ఎక్విప్మెంట్స్ లేవు సరిగా. ఒక పిల్లలు చదవాలంటే ఇవన్నీ ఉండాల్సింది, స్టడీ మెటీరియల్సే లేవు. సో కాలేజ్ ఎలా డెవలప్ అవుతుంది? అకాడమిక్స్ పరంగా వదిలేస్తే ఫ్యాకల్టీ లేవు. ఫ్యాకల్టీ కూడా సరే లైక్ 1 year తర్వాత ఇంకా ఫ్యాకల్టీ వచ్చారు కానీ ఇప్పటికే పూర్తిగా అయితే లేరు. ట్యూటర్స్, ప్రొఫెసర్స్ నిన్న ఇంటర్వ్యూ చేస్తే ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదంట. అంటే ప్రొఫెసర్స్ కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ మమ్మల్ని పేరెంట్స్ లాగా చూసుకోవాల్సింది తప్ప ఆ పేరుతో ఎన్కరేజ్ చేసినవి చాలా ఉన్నాయి. బేసికల్గా అమ్మాయిల్ని ఎన్ని గలీజ్ మాటలు అంటున్నారంటే, ఏమనంటే తల్లిదండ్రుల మీద పోతుంది. అది లైక్ మనం ఏం వేసుకొని నైట్ డ్రెస్ అంటే కంఫర్ట్ డ్రెస్సెస్ వేసుకొని బయటికి వెళ్ళినా మీ తండ్రి ఎలా పెంచడం, మీ తల్లి ఎలానే వేసుకుంటుంది ఏంటో అని మాటలు వస్తున్నాయండి. అలా అయితే 1 year మొత్తం విన్నాం బేసికల్గా, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. కాబట్టి స్టూడెంట్స్ బస్ట్ అవ్వాల్సిందే. అది వదిలేస్తే పైగా జూనియర్స్ కంప్లైంట్ చేసినా చేయకపోయినా వీళ్ళు ఇంటరాక్షన్ జరిగినా దాన్ని రికార్డ్ చేసి ఒక యాంటీ ర్యాగింగ్ కేసు ఫైల్ పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు. జూనియర్స్ ఏ అంటున్నారు దట్ మ్యామ్ మాకేం ఇబ్బంది ఉన్నా మేము మీ దగ్గరకు వస్తున్నాం, మేము కంప్లైంట్ ఫైల్ చేయలేదు. అయినా సరే వాళ్ళు అలానే యాంటీ ర్యాగింగ్ అన్నట్టు చేశారు. తర్వాత ఎన్ఎంసీ నుంచి అందరు కాలేజెస్కి నోటిఫికేషన్ వెళ్ళింది, మా ఒక్క కాలేజ్కి రాలేదు. అన్ని కాలేజెస్ వెళ్తే అయినా దాన్ని పాయింట్అవుట్ చేసి మమ్మల్ని అంటున్నారు. ఇదంతా వర్బల్ అబ్యూస్ వదిలేస్తే ఇవాళ పొద్దున కూడా చాలా గలీజ్గా ఒక్క పదం ఏమన్నారంటే, ఒక చెట్టు మీద ఒక ఆవకాయ ఉందంటే అది చూడడానికి బాగుంటుంది, అది 4 మంది దాన్ని పోయి ఒక్కితే దాని వాల్యూ పోతుంది అంటే మీరే ఆలోచించండి ఎంత దరిద్రంగా ఉందో ఆ విషయం. ఇలాంటి కంపారిజన్స్ ఒక అమ్మాయికి చెప్తుంటే ఒక అమ్మాయికి ఎలా ఉంటుంది? ఇది పక్కన పెడితే కాలేజ్ డెవలప్మెంట్ ఏమన్నా అంటే ఫండ్స్ లేవు. అన్ని కాలేజెస్ వస్తున్నాయి, మా కాలేజెస్కి ఎందుకు రావట్లేదు ఫండ్స్? అన్ని కొత్త కాలేజెస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయిపోయింది. సేఫ్టీ గురించి అంటున్నారు, మార్కెట్లో హాస్టల్ పెట్టుకుని ఏం సేఫ్టీ ఉందండి? సో ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తున్నారు, ఒక రిక్వెస్ట్ అండి అందరు స్టూడెంట్స్ నుంచి, దట్ ప్లీజ్ హెల్ప్ చేయండి. సీనియర్స్ అథారిటీస్, హెల్త్ మినిస్ట్రీ అందరూ ప్లీజ్ ఫండ్స్ డొనేట్ చేయండి. ఇక్కడ కాలేజ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మేము కాపాడే డాక్టర్స్, వీఆర్ ద ఫ్యూచర్ డాక్టర్స్. సిపిఎంఎల్ డెమోక్రసీ పీడిఎస్యు ఇక్కడ ఉన్నటువంటి రోగుల్ని బాగు చేయాల్సినటువంటి విద్యార్థులకు ఇవాళ రోగం పట్టే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇందాక మిత్రుడు చెప్పినట్టు అనేక జ్వరాలు కానీ, విష జ్వరాలు కానీ, లేకపోతే గొంతు నొప్పులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నైట్ పూట కూడా వాటర్ కోసమో లేకపోతే రూమ్ సరిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కలేని రీతిలో ఇక్కడ కాలేజీకి బస్సు ఫీజులు కూడా అత్యధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. గతంలో ఎక్కువ ఫీజులు ఉంటే పేరెంట్స్ని పిలిపించి మొత్తం ఆందోళన చేస్తే తగ్గించే పరిస్థితి. ఇప్పటికైనా ప్రిన్సిపల్ ఏదైతే ఉందో లేడీస్ విషయంలో విద్యార్థులు కావచ్చు వాళ్ళకి నైట్ పూట జెంట్స్ను పంపేయడంతో, వాచ్మెన్గా పంపేయడంతో అనేక సమస్యలు ఇక్కడ విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలా. ఆ దశలో ప్రిన్సిపాల్ విద్యార్థులు కలిసి సమన్వయంగా కోఆర్డినేషన్ తోటి మెడికల్ కాలేజ్ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్పితే ఇట్లా ఒకరికొకరి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ మెడికల్ కాలేజ్ బ్యాకప్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రిన్సిపల్ తెలియజేస్తూ ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాం. వీరభద్రం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కళాశాల ప్రిన్సిపల్
విద్యార్థులు వేసుకునేటువంటి డ్రెస్సు, మీ డ్రెస్ బాగోలేదు, మీరు షార్ట్స్ వేసుకుంటున్నారు, చున్నీ వేసుకోవట్లేదు అని చెప్పేసి విద్యార్థులను వాళ్ళు ఉపయోగించేటువంటి డ్రెస్ మీద నిఘా పెట్టేటువంటి వైఖరితో ఉన్నాడు. అదేవిధంగా విద్యార్థులు, ప్రధానంగా లేడీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రిన్సిపల్ ఈ వైఖరి ఏదైతే ఉందో దీనిపైన విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు రోడ్డు ఎక్కారు. దాంతోపాటు కళాశాలలో రకరకాల సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు బస్ ఫీజులు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ మందలించడంతో మళ్ళీ ఆ ఫీజులు తగ్గించినటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రధానంగా హాస్టల్స్లో భోజనం సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు తాగేటువంటి మంచినీళ్ళు కూడా సమస్య ఉంది. తాగేటువంటి మంచినీళ్ళలో పురుగులు వస్తూ ఉన్నాయి. ఆ పురుగులు ఉన్నటువంటి వాటర్ తాగడంతో గొంతు నొప్పి లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దాంతోపాటు ప్రిన్సిపల్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా విద్యార్థులు ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ విద్యార్థులను టార్గెట్ చేయడం, రేపు భవిష్యత్తులో మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి, అవి ఉంటాయి, వాటిలో మార్క్స్ తగ్గిస్తామని చెప్పేసి అన్నాం. ఇట్లాంటి వైఖరి ప్రిన్సిపల్ వైపు నుంచి ఉంది. కాబట్టి ప్రిన్సిపల్ ఈ వైఖరి ఏదైతే ఉందో దానిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతాం.